హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా బాలుకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి వచ్చి త్వరగా టిఫిన్ తిని వెళ్ళిపోరా, వాళ్ళు వచ్చే టైం అయింది అనగానే మీనా చట్నీ ఇడ్లీ చాలా బాగున్నాయి, ఇంకొక 4 ఇడ్లీ వెయ్యి అనగానే అవునండి, రాత్రి కూడా మీరు సరిగా భోజనం చేయలేదు, ఇప్పుడు కడుపు నిండా టిఫిన్ అయినా తిని వెళ్ళండి అని అంటుంది మీనా. ఒరే బాలు, నా కడుపున ఎందుకు పుట్టావో తెలుసా, నన్ను సాధించడం కోసమే అని అంటుంది ప్రభావతి. మీనా, ఫంక్షన్కి అందరూ వస్తారు, 2,50,000తో అన్ని ఏర్పాట్లు చేసేశాను, బంగారు గొలుసు కూడా వచ్చేసింది, నువ్వు టిఫిన్ చెయ్యి, ఎందుకంటే నేను లేకపోతే ఈ అమ్మావతి కనీసం నీ కష్టాన్ని కూడా గుర్తించదు, నేనున్నప్పుడే నువ్వు టిఫిన్ తిను అని అంటారు. సరేనండి అని చెప్పి మీనా కూడా ఇడ్లీలు వడ్డించుకుని తింటూ ఉంటుంది. అమ్మో, వీళ్ళిద్దరినీ రెచ్చగొడితే రెచ్చిపోతారు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా శృతి ఇక రవితో అంటూ ఉంటుంది, నిజం చెప్పాలంటే బాలు మీనా ఇంట్లో అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళే ఫంక్షన్లో లేకపోతే ఈ ఫంక్షన్కే కళ ఉండదు అనగానే శృతి, మొదటిసారిగా మా బాలు అన్నయ్యని నువ్వు మెచ్చుకుంటున్నావు అనగానే నేనేమీ అతన్ని తిట్టడం లేదు, అనవసరంగా అందరి మీద నోరు పారేసుకుంటాడు, కానీ తన కష్టాన్ని తను నమ్ముకుంటాడు, అలాంటి వాళ్ళంటేనే జనానికి ఇష్టం తెలుసా అని అంటుంది శృతి. సరే శృతి, బాలు అన్నయ్య లేకపోయినా మనం మా చెల్లికి చక్కగా అన్ని కార్యక్రమాలు సంతోషంగా జరపాలి, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మనం సర్దుకుపోవాలి అనగానే తప్పకుండా రవి, ఎందుకంటే ఆ సంజయ్ గురించి నాకు బాగా తెలుసు, ఇప్పుడు మౌనికని చక్కగా చూసుకుంటున్నాడని చెప్పి అనుకుంటున్నాం, ఒకవేళ మౌనిక విషయంలో తేడా చేస్తే నేను అస్సలు ఊరుకోను అనగానే అదే శృతి, మా బాలు అన్నయ్యకి నీకు దగ్గర పోలికలు ఉంటాయి, పద పద కిందికి వెళ్దాము అని అంటారు రవి. ఇక మనోజ్ దగ్గరికి వస్తుంది ఇటువైపు రోహిణి. ఏంటి షర్ట్ బాగుంది కదా, మీరేంటి షర్ట్ మార్చేస్తున్నారు అని అంటుంది రోహిణి. రోహిణి, బాలు నన్ను అడుగడుగునా అవమానిస్తున్నాడు అనగానే అయ్యో, అతను అవమానిస్తాడనే కదా అత్తయ్య గారు బయటికి వెళ్ళమంది, అమ్మయ్య నాకైతే ప్రశాంతంగా ఉంది, ఏది ఏమైనా అందరి దగ్గర మీ మేటరే తీసుకొస్తాడు, అందుకే బాలు ఫంక్షన్ కోసం డబ్బులు ఇచ్చినా తను లేకపోవడమే మనకి ప్లస్ అనగానే అవును రోహిణి, వాడు చైన్ తీసుకొస్తూ నన్ను చూసి లక్షలు మింగినోడా అని చెప్పి నన్ను దొంగం చేసేశాడు, ఇక మౌనిక వాళ్ళ అత్తింటి వాళ్ళ దగ్గర కూడా నన్ను దొంగం చేస్తాడు అనగానే అందుకే మీరు మంచి ఉద్యోగం చేసి ఇదిగో ఇలాంటి ఇల్లు కాకుండా మంచిగా మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాము, అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే సరే రోహిణి అని అంటారు మనోజ్. ఇది ఇలా ఉండగా బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న టిఫిన్ చేశారా, మీనా నాన్నకి టిఫిన్ పెట్టు, ట్యాబ్లెట్లు వేసి వెళ్తాను అనగానే బాలు, నేను ట్యాబ్లెట్లు వేసుకున్నారా అనగానే నాయనా, నువ్వు మీ నాన్నకి కొడుకుగానే ఈ జన్మంతా ఉంటావు, కానీ ఇప్పుడు వెళ్ళరా అనగానే సరే సరే వెళ్తున్నాను. ఒరే లక్షల మింగినోడా, ఏదో ఇందాక బిల్డప్ ఇచ్చావు కదా, ఇప్పుడు చెల్లి ఫంక్షను దగ్గరుండి చూసుకో, ఒరే లేచిపోయినాడా, నువ్వు కూడా డబ్బులు తీసుకురాకపోయినా ఫంక్షన్లో ఉంటున్నారు కదా, అన్నీ దగ్గరుండి చూసుకోండి, ఇదిగో డబ్బమ్మా, ఇటువైపు పార్లరమ్మా, మీరిద్దరూ అలాగ అలంకరించుకొని నించునే కంటే మీనాకి సహాయం చేయండి అని చెప్పి బాలు అందరికీ అన్ని పనులు చెప్పి బయటికి వస్తారు. ఇక బాలు కారుని చూడంగానే అమ్మో మీనా, చాలా దుమ్ము పేరుకుపోయింది, నేను చాలా ఎక్కువ కిరాయిలు తిప్పాను కదా, కారంతా దుమ్ము దుమ్ము ఉంది, త్వరగా ఒక క్లాతు అలాగే నీళ్లు తీసుకురా అనగానే సరేనండి అని చెప్పి మీనా లోపలికి వెళ్ళి ఆ 2 తీసుకుని వస్తుంది. ఏరా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు అనగానే అమ్మా లక్ష్యావతి, కోట్లాపతి, మేము కష్టజీవులం, ఖచ్చితంగా కారుని అద్దంలా చూసుకొని అలాగే దేవతలా చూసుకొని బయటికి తీసుకువెళ్ళాలి, నేను వెళ్తానని చెప్పాను, వెళ్ళడానికే కదా రెడీ అయ్యాను అని చెప్పి కారుని క్లీన్ చేసుకుంటూ ఉంటారు బాలు. అమ్మయ్య క్లీనింగ్ అయిపోయింది కదరా, ఇక వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక కారు కరెక్ట్గా స్టార్ట్ చేసేలోపు మౌనిక, సంజయ్, నీలకంఠ ఇలా మౌనిక అత్తవారు కరెక్ట్గా కారులో దిగుతూ ఉంటారు. ఎదురుగా కారు స్టార్ట్ చేస్తాడు బాలు. ఇక సంజయ్
బాలును చూసి ఇక కారు దిగి అత్త కారు దిగు అని అంటారు. మనకి నీలకంఠ చెల్లెలుగా ఇక భాగ్యం కారు దిగుతుంది. అత్త ఈ ఫంక్షన్కి నువ్వే హైలైట్. నీలకంఠ భార్య సువర్ణ అలాగే సంజయ్ మౌనిక అందరూ కారు దిగి ఎదురుగా ఉన్న బాలుని చూస్తారు. ఏంటి వెళ్ళిపోతున్నావు, ఆగవా అని అంటారు సంజయ్. ఇక మౌనికని చూస్తారు బాలు. ఇంతలో ఇక ప్రభావతి సత్యం కుటుంబ సభ్యులందరూ బయటికి వస్తారు. ఇక బాలు సంజయ్ ఫ్యామిలీ ఎదురు బదురు పడ్డంతో ప్రభావతికి టెన్షన్గా అనిపిస్తుంది. నేను వెళ్తున్నా మీనా అనగానే, ఆగు బాలు, ఎక్కడికి వెళ్తావు? చెల్లెలు అత్తవారింట్లో వాళ్ళందరూ వస్తే నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? ఇదేనా మీ మర్యాద అని అంటారు సంజయ్. ఇక సత్యం ప్రభావతికి షాక్గా అనిపిస్తుంది. ఇంతలో సంజయ్ అత్త, ఒరే నేను పెళ్లిలో లేను కాబట్టి వీడి ఆటలు సాగాయి, ఇప్పుడు చూడు వీడికి కిస్తా ఇస్తాను అనగానే, అత్త నిన్ను తీసుకురావడానికి కారణమే వీళ్ళకి నువ్వు బాగా బుద్ధి చెప్తావని అనగానే, సరే ఏంటి అల్లుడు వస్తే అందరూ అలాగే ఉండిపోయారు అని అంటుంది భాగ్యం. అంటే మీరు మా అన్నయ్య గారి చెల్లెలని మాకు తెలీదమ్మా అని అంటుంది ప్రభావతి. ఇప్పుడు తెలుసు కదా, మమ్మల్ని చూసి మీ కొడుకు వెళ్ళిపోతున్నాడంటే ఏమనుకోవాలి అని అంటుంది. ఇంతలో నీలకంఠ, అది కాదు చెల్లి అనేలోపు, డాడీ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? అత్తని తీసుకొచ్చాం కాబట్టి అత్తే అన్నీ చూసుకుంటుంది అని అంటారు సంజయ్. ఇక మౌనిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈయన ఇక్కడ ఎంత గొడవ చేస్తాడో అని అనుకుంటుంది మనసులో. ఇంతలో బాలు, ఏంటి నాన్న అనగానే, ఆగరా బాలు అని అంటారు సత్యం. అన్నట్టు పెళ్లిలో చాలా గొడవ చేశాడు, ఇప్పుడు బావమరిది ఇంటికొచ్చినప్పుడు బావమరిది కాలు కడగాలి కదా అని అంటుంది భాగ్యం. ఇక ప్రభావతి, వాడు కాళ్ళు కడిగే టైపు కాదు, కాళ్ళు విరగ్గొట్టే టైపు, వాడు బయటికి వెళ్తే మనం సంతోషంగా ఫంక్షన్ జరిపించుకోవచ్చు అని అనుకుంటుంది మనసులో. ఓ ఇక్కడ కాలు కడగాలా? అలా అయితే మా మనోజ్ గాడు ఉన్నాడు కదా, వాడు పెద్దవాడు కదా, వాడు కడుగుతాళ్లే అని అంటారు బాలు. ఏ నువ్వు కూడా బామ్మర్దివే కదా, కాలు కడగచ్చు కదా అనగానే, తప్పకుండా అని అంటారు బాలు. అమ్మయ్య వీడు ఒప్పుకున్నాడు అని చెప్పి, ఏ మీనా వెళ్ళి చెంబు అలాగే పళ్ళెం తీసుకురా అని అంటుంది. ఇక మీనా కోపంగా చూస్తూ లోపలికి వెళ్తుంది. ఇక బాలు, కాళ్ళు కడగాలా? కడుగుతారా? నువ్వు ఇక్కడే నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు, కానీ ఇంకెప్పటికీ నాలాంటి బామ్మరితో కాలు కడిగించుకునే స్థితి నీకు రాకూడదు అని చెప్పి ఇక కారులో ఉన్న గ్లీజ్ని తీసి చేతులకు పూసుకొని, మీనా తీసుకురా, బావమరిదికి బావ కాలు కడుగుతాడు అని చెప్పి కాళ్ళ నిండా గ్రీజ్ పూసి, ఇక ఇదేంటి, హే నా కాళ్ళకి గ్రీజ్ అంటే ఇచ్చావేంటి అనగాని, అయ్యో మేము కాళ్ళు కడిగే వాళ్ళం కాదు, కార్లు నడిపేవాళ్ళం, ఏం చేస్తాము, ఇప్పుడు నీ కాళ్ళు కడగలా అనగానే, అత్త చూసావు కదా అనగానే, ఇంతలో ప్రభావతి, ఒరే బాలు త్వరగా వెళ్ళు అని అంటుంది. ఇంతలో నీలకంఠ, నువ్వు వెళ్ళు అని అంటారు. సంజయ్ అంటారు, ఇక్కడే ఉండాలి, ఎందుకంటే చాలా పనులు ఇతనితో చేయించుకోవాలి, ఇప్పుడు గ్రీజ్ రాశాడు కాబట్టి తన మొఖానే గ్రీజ్ రాసే పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ, ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడే ఉండని, ఏ మౌనిక మీ అన్నయ్య మనల్ని భయపడి వెళ్ళిపోతున్నాడు, తను తప్పు చేశానని అని వెళ్ళిపోతున్నాడు అనగానే, చూడు బావగారు నేను తప్పు చేయలేదు, మీరే బాగా గుర్తు చేసుకోండి, మా నాన్నకి ఆ లక్ష్యావతికి ఏదో చెప్పారు కదా, అందుకే వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడ ఏం జరిగినా నేను చూస్తూ ఊరుకోను కదా అని అంటారు బాలు. సరే లోపలికి రావచ్చు అని అంటారు సంజయ్. ఇక ప్రభావతి, అమ్మో వీణ్ణి వీలే లోపలికి రమ్మన్నారు, ఇక ఈ ఫంక్షన్ అయినట్టే. అమ్మా రోహిణి, అమ్మ శృతి ఇద్దరు అల్లుడి గారికి హారతి ఇవ్వండి, మౌనిక అల్లుడి గారికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించండి అని అంటుంది ప్రభావతి. ఇక వాళ్ళిద్దరూ హారతి తీసుకుని వస్తారు. శృతిని చూసి సంజయ్ అలాగే చూస్తూ ఉంటారు. ఇటు రోహిణి శృతి కలిపి హారతిస్తారు. ఇక నీలకంఠ ఫ్యామిలీ అందరూ ప్రభావతి ఇంట్లో అడుగు పెడతారు. ఇక బాలు, నాన్న నాకేమీ సంబంధం లేదు, నేనుంటే గొడవ పడతారని అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళే ఉండమన్నారు, లక్ష్యవతి నా వల్ల ఈ ఫంక్షన్కి ఎటువంటి ఆటంకం వస్తుందేమని టెన్షన్ పడుతుంది అనగానే, ఒరే బాలు
మీ అమ్మ టెన్షన్ పడుతుందో లేకపోతే నిన్ను నీ చెల్లిని కనీసం మాట్లాడనివ్వకుండా చేస్తుందో నాకు తెలీదు. వాళ్ళు కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ని వాళ్ళే తీసుకున్నారు. అలాంటప్పుడు నువ్వెందుకురా బయటికి వెళ్తావు? ఈ ఫంక్షన్కి కర్త కర్మ క్రియ నువ్వే. అలాంటి నిన్ను ఆ దేవుడు ఉండనివ్వకుండా ఎందుకు చేస్తాడు? అందుకే వాళ్ళ మనసులనే మారాయి. ఇదిగో ప్రభా, లోపలికి పదా, నా కొడుకు ఈ ఫంక్షన్ని దగ్గరుండి జరిపిస్తాడు అని అంటారు సత్యం. నాన్న, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటారు. చాలా. మౌనిక ఇంటికి వచ్చిందని కాదు, నువ్వు ఈ ఫంక్షన్లో ఉన్నందుకు అని చెప్పి అంటారు సత్యం. ఇక మీనా బాలు వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక లోపలికి రావడంతోనే సంజయ్ మేనత్త, ఇదేంటి, ఈ ఏర్పాట్లేంటి? అసలు కనీసం ఏసీ లేదు, హగ్గిపెట్టి లాంటి ఇల్లు. ఒరే అన్నయ్య, ఏంట్రా, నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి చేస్తానంటే ఏదో పెద్ద కోటీశ్వరుల సంబంధం ఉన్నట్టు ఈ సంబంధాన్ని చేసుకున్నావు. వీళ్ళు కనీసం ఏర్పాట్లు చేయలేదు, నేను ఉండలేను అని చెప్పి అనగానే బాలు అంటారు, ఓ టిప్పుటాపమ్మా అనగానే, ఏయ్, నా పేరు టిప్పుటాపు కాదు అనగానే, మీరు టిప్పుటాపుగా ఉన్నారు, ఇల్లు కూడా టిప్పుటాపుగా ఉంటే బాగోదని ఇలాగే మా నాన్న కట్టించాడు అనగానే బాలు అని అంటారు సత్యం. ఏంటి నాన్న, మన ఇల్లు ఎలా ఉంటుంది, మన ప్రాపర్టీ ఏంటి, మనం ఎటువంటి వాళ్ళం అన్నది ఇదిగో ఇక్కడున్నా నా బావ చెప్పే ఉంటాడు కదా, మరి ఇక్కడికి వచ్చి ఈ టిప్పుటాపమ్మ మాట్లాడడం ఏంటి అనగానే, చూసారా, మీ అబ్బాయి ఉండకూడదని కండిషన్ పెట్టింది దానికే అనగానే, చూడండి బావగారు, మా అబ్బాయి బయటికి వెళ్తూ ఉంటే అల్లుడు గారు ఇంట్లో ఉండమన్నారు, అందుకే ఉన్నారు. మా బాలు గురించి తెలిసిందే కదా, తనకి నన్ను నా ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేడు అని అంటారు ఇక సత్యం. ఏవండి, మీరు పైకి వెళ్ళి బట్టలు మార్చుకుని రండి అని అంటుంది మీనా. చూడు మీనా, నేను ఇలాగే ఉంటాను. ఒరేయ్ మనోజ్, అలాగే పార్లరమ్మ, శృతి, మీరందరూ వచ్చిన చుట్టాలు బంధువులకి పట్టించుకోమన్నాను. ఇంకా నించుంటారేంటి, వాళ్ళు ఇంకా మాటలు అనేదాకా ఇలాగే చూస్తూ ఉంటారా అనగానే రోహిణి ఇక అందరికీ జ్యూసులు అలాగే ఇస్తూ ఉంటుంది. ఇటువైపు శృతి మౌనికని చూస్తూ ఉంటుంది. మౌనిక దగ్గరికి వస్తారు బాలు. మౌనిక, ఎలా ఉన్నావమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే, అన్నయ్య, నేను పైకి ఇలా బంగారు బొమ్మలా కనిపిస్తున్నాను, కానీ నా అత్తింట్లో నేనొక పని మనిషిని. కానీ ఆ విషయం పుట్టింటి వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు. అత్తింట్లో ఎన్ని కష్టాలు ఉన్నా భర్తని, అత్తింటి వాళ్ళని మార్చి మనం ముందుకు వెళ్ళాలి, కానీ కష్టాలు వచ్చాయని భర్తని వదిలేయకూడదు. అందుకే భరిస్తున్నాను. ఇలా నీ కళ్ళల్లో ఆనందం కోసం ఎప్పుడూ ఉంటాను అని చెప్పి, అన్నయ్య, నువ్వు ఫంక్షన్లో ఉండడం నాకు చాలా సంతోషం అని అంటుంది. ఇక మౌనికను చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలు. ఇక 16 రోజుల పండుగ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో ఇక సంజయ్ అలాగే మౌనికని పక్క పక్కన కూర్చోపెడతారు. ఇక పేరెంటాళ్ళందరూ ఒక్కొక్క నల్ల పూస అలాగే బంగారపు పూసలు ఇక అన్ని తాలిబొట్టుకు గుచ్చి ఇక సంజయ్తో మెడలో, మౌనిక మెడలో వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సంజయ్ మేనత్త, ఆగండి అని అంటుంది. ఏమైంది అని చెప్పి అంటుంది ప్రభావతి. చూడండి, ఈ తాలిబొట్టేంటి అనగానే తాలిబొట్టుని దగ్గరగా చూపిస్తారు ఇక ప్రభావతి. అమ్మో, వీళ్ళేంటి, పేదింటి వారే కానీ తాలిబొట్టుని చాలా చక్కగా చేయించారు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో పేరెంటాళ్ళందరూ అంటారు, మా బాలు ఏదైనా బాగా చేస్తాడు, చాలా బాగుంది తాలిబొట్టు, న్యూ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక నోటి మాట రాకుండా ఆగిపోతుంది. ఈ తాలిబొట్టుతోనే సరిపెడతారా అన్నయ్య, వీడికి కోట్లు కట్నం ఇచ్చే కోడళ్ళు వచ్చేవాళ్ళు అనగానే, అమ్మా, కోట్ల గురించి మాట్లాడకుండా అస్సలు ఉండట్లేదు కదా, మేమేమీ మా చెల్లిని మీ కాళ్ళ మీద పడేలేదు. ఇదిగో ఇక్కడున్నా నా బావ ప్రేమించి నేను చచ్చిపోతానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మాకెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెళ్లి ఏర్పాట్లు చేస్తే అసలు సంగతి తెలిసి పెళ్ళొద్దన్నాను. కానీ నా చెల్లి సంజయ్ని నమ్మింది, నా బావని, అలా పెళ్లి జరిగింది టిప్పుటాపమ్మా. అంతేగాని నా చెల్లిని కావాలని ఈ కోట్లీశ్వరులకి ఇవ్వలేదు అని అంటారు బాలు. అమ్మో, వీడి నోరు చాలా ఉంది, నీడి చెల్లికి టార్చర్ చేస్తేనే వీడు మాటింటాడు. సంజయ్ మేనత్త పోలిక, మేమిద్దరం రేపటి నుండి ఈ మౌనికని ఒక ఆట ఆడుకుంటాము అని చెప్పి అనుకుంటుంది ఇక కొత్త క్యారెక్టర్ అయిన సంజయ్ మేనత్త భాగ్యం.
ఇక 16 రోజుల పండుగ అలాగే తాళిబొట్టు మార్చే కార్యక్రమం అంతా పూర్తవుతుంది. ఇక మౌనిక సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇటువైపు ప్రభావతి సత్యానికి నమస్కారం చేస్తారు. ఇక సువర్ణ, అమ్మయ్య ఫంక్షన్ అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ మహాతల్లి ఫంక్షన్కి వస్తే ఇబ్బంది పెడుతుందేమోనని అనుకున్నాను, కానీ ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటుంది సువర్ణ. ఏంటే మా చెల్లి గురించి ఏదో మనసులో అనుకుంటున్నావు అని అంటారు నీలకంఠ. మీ చెల్లి గురించి అనుకోవడానికి ఏమీ లేదు, ఫంక్షన్ పూర్తయింది, అలాగే చాలా బాగా అన్ని భోజనాలు టిఫిన్లు మర్యాదలు జరిగాయి అని అంటుంది. అవును, నీకు వీళ్ళు మర్యాద చేసినట్టు అనిపిస్తుంది, ఆ బాలుగాడు పొగర ఏమీ తగ్గలేదు అని అంటారు నీలకంఠ. ఇంతలో ఫంక్షన్ పూర్తవడంతో శృతి మౌనికని గమనిస్తుంది, సంజయ్ని కూడా గమనిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నానని మౌనిక చెప్పింది, కానీ తన ముఖంలో ఎటువంటి ఆనందం లేదు అని చెప్పి ఇక మౌనికని పైకి తీసుకువెళ్తుంది శృతి. ఏంటి చిన్నదినా, నా గురించి ఏదైనా అడగాలా అనగానే, చూడు మౌనిక, అందరూ ఉన్నప్పుడు నువ్వు నిజం చెప్పవు, ఇప్పుడు చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటుంది. అదేంటి అలా అంటున్నావు అనగానే, చూడు, మనిషి సంతోషంగా ఉంటే వాళ్ళ ముఖాలు చెప్తాయి. ఆ సంజయ్ గురించి నాకు బాగా తెలుసు, ఐ మీన్ నీ భర్త, ఇప్పుడు నాకు అన్నయ్య వరుస. తను ఒక సైకో అని నాకు తెలుసు, కానీ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, ఇప్పుడు మారలేదా అనగానే ఇంతలో సంజయ్ వస్తాడు. మౌనిక, ఏంటి ఇక్కడున్నావు? శృతి, సారీ శృతి, ఒకప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు మౌనిక నా భార్య, ఇప్పటి నుండి నువ్వు నా చెల్లెలివి అనగానే, నాకు తెలుసు, కానీ మౌనికని చక్కగా చూసుకో, లేకపోతే అన్నా చెల్లెల బంధం కాదు, భార్యాభర్తల బంధమే బీట్ అవుతుంది అని అంటుంది శృతి. ఇక మౌనిక శృతిని చూస్తూ, మౌనిక, నా భర్త చాలా పెద్ద శాడిస్ట్, కానీ ఆ విషయం చెబితే బాలు అన్నయ్య ఖచ్చితంగా సంజయ్ని వదిలిపెట్టడు, అందుకే ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పకూడదనుకుంటున్నాను అనగానే, మౌనిక, కింద మీ బాలు అన్నయ్య పిలుస్తున్నారు, వెళ్ళు అని అంటారు సంజయ్. ఇక మౌనిక అక్కడి నుండి కిందికి వస్తూ ఉంటుంది. ఏంటి, ఏదైనా మాట్లాడాలా అని అంటుంది శృతి. లేదు శృతి, మాట్లాడడం కాదు, పోట్లాడాలనుకుంటున్నాను. నీ అందం చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఆ మౌనిక చూసావా, ఆ ఇల్లు చూసావా, మనిద్దరం ఏంటి అల్లుడు కోడళ్ళు ఏంటి, ఇప్పటికీ మించిపోయిందేం లేదు, వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందాము, రాయల్టీగా ఎంజాయ్ చేద్దాము. నీకు నేను నచ్చకపోతే, నువ్వు నాకు నచ్చకపోతే మనిద్దరం అఫీషియల్గా విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన లైఫ్ స్టైల్ నువ్వు, నాకు నచ్చిన లైఫ్ స్టైల్ నేను ఎంజాయ్ చేస్తూ ప్రపంచానికి భార్యాభర్తలుగా ఉంటూ మన సుఖం మనం కోరుకోవాలి అనగానే చెంప పగలగొడుతుంది శృతి. హే శృతి, ఏంటి, నేనేదో మంచిగా మాట్లాడుతుంటే అనగానే, నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడువో, కానీ పైకి అన్నయ్య అని చెప్పి మౌనికతో అంటావా? ఇప్పుడే బాలుకి చెప్తాను అనగానే, చెప్పు బాలుకి చెప్పు. మౌనిక ఇంటికి వెళ్ళగానే శవమై ఇంటికి వస్తుంది. ఒకటి మాత్రం నిజం, దాన్ని ప్రతిరోజు టార్చర్ చేస్తూ దాన్ని పని మనిషిగా చూస్తున్నాను. అది ఈ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, మెయిన్గా బాలుగాడికి తెలియాలి. కానీ పైకి మాత్రం మంచోళ్లాగే నటిస్తాను. మంచివాళ్ళ నటిస్తే ఎవరు కనిపెట్టలేరు. చూడు శృతి, ఆ బాలుగాడి పొగర అణచడం కోసమే ఆ మౌనిక మెళ్ళలో తాలిబొట్టు కట్టాను. అది ఖచ్చితంగా మా కుటుంబానికి పని మనిషిగా మిగిలిపోతుంది. నువ్వు ఏం చేస్తావో చేసుకో, అందరి ముందు నా గురించి చెప్పాలనుకుంటే చెప్పుకో. ఆడపిల్లకి పెళ్ళయ్యాక మొగుడు వదిలేసి ఇంటికి వచ్చిందంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నది జనాలు చెప్పుకుంటారు. నాకేంటి, నువ్వు కాకపోతే రంభా ఊర్వశి మేనక వస్తారు అని చెప్పి శృతికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు సంజయ్. ఇదంతా దూరంగా బాలు గమనించి ఇక ఫోన్లో రికార్డ్ చేస్తారు. అంటే నా చెల్లిని ఇంత టార్చర్ చేస్తున్నాడా? ఒరే సంజయ్, ఇప్పటిదాకా ఏదో అనుకున్నాను, మౌనిక నవ్వు వెనకాల ఇంత విషాదం దాగి ఉందా అని చెప్పి అనుకుంటారు బాలు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.